పక్కన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిన్న నేను ఒకవేళ మనం కవరేజ్ ఇస్తున్నప్పుడు కూడా ఇక్కడే ఒక డీజే సౌండ్ వినిపిస్తుంది, ఈ 10 అడుగుల దూరంలో ఇంకొక డీజే పెట్టారు వీళ్ళు ఎక్కువ సౌండ్ పెడుతుంటే వాళ్ళు ఇంకా ఎక్కువ సౌండ్ పెడుతున్నారు, వాళ్ళు అక్కడ ఇంకా సౌండ్ పెడుతుంటే అటు పోటీ ఉంటుంది అన్నమాట, ఎవరిది సాంగ్ ఎలా ఉంటుంది అనేది. ఈయన చెప్పారు ఒక మాట, కార్డియాలజిస్ట్గా మీరేం చెప్దాం అనుకున్నారు, బికాస్ గుండెకి కూడా ఎఫెక్ట్ అవుతుందా? ఖచ్చితంగా గుండెకి ఎఫెక్ట్ అవుతుంది. ఒక నార్మల్ డెసిబెల్ 50 డెసిబెల్ మినిమల్, దానికంటే 65 ఇస్ హయ్యర్ లిమిట్. 5 డెసిబెల్ ఎక్కువ అవుతే ది స్టడీస్ షోస్ దట్ 34% హార్ట్ అటాక్ ఎక్కువ రావచ్చు. ఎందుకు రావచ్చు? సడన్ సౌండ్ పొల్యూషన్ ఏదో ఉంటుందో మోర్ దెన్ 50 to 65 డెసిబెల్ వచ్చింది అనుకోండి, నార్మల్ హార్ట్ రేట్ ఎక్కువైపోతుంది. ఎందుకంటే బాడీలో హార్మోనల్ లెవెల్ లైక్ కార్టిసాల్, ఎడ్రెనలిన్, నార్-ఎడ్రెనలిన్, డోపామిన్ ఈ లెవెల్స్ పెరిగిపోతాయి. దానివల్ల ఏంటవుతుంది? హార్ట్ రేట్ పెరిగిపోతుంది, ఇంకా ఎరిథమియాస్ పెరిగిపోతుంది. సో సడన్గా హార్ట్ రేట్ పెరిగిపోతే ప్లాక్ రప్చర్ ఏది ఉంటుందో, అంటే హార్ట్లో ఎవరికి కొంచెమైనా బ్లాక్స్ ఏది ఉంటాయో అది రప్చర్ అయ్యి మేజర్ హార్ట్ అటాక్ కూడా వస్తుంది. లాస్ట్ ఇయర్ మేము చూసామంటే అందరికీ తెలుసు, తెలంగాణలో 19 ఇయర్స్ బాయ్ కూడా సడన్ కొలాప్స్ అయ్యారు. ఈ సంవత్సరం అల్కాపూర్ దాంట్లో కూడా డీజే చేస్తుంటే గణేష్ వాళ్ళు తీసుకున్న తర్వాత కూడా సడన్ కార్డియాక్ డెత్ అయింది. సో మెయిన్లీ హార్ట్లో అవుతున్నది ఎరిథమియాస్ అవని, హార్ట్ అటాక్ అవని, హార్ట్ ఫెయిల్యూర్స్ ఇవన్నీ ఇంక్రీజ్ ఖచ్చితంగా అవుతుంది. మేము కూడా చూస్తున్నాం ఏంటంటే ఈ గణపతి దీని తర్వాత బతుకమ్మ తర్వాత సడన్ సౌండ్ పొల్యూషన్ వల్ల 5 to 10% ఇంక్రీజ్ ఇన్ హార్ట్ అటాక్ మా దగ్గరికి కూడా వస్తున్నారు. సో దీని వల్ల చాలా మంది అందరూ వేరే కారణాలు ఏవో అనుకుంటున్నారు, కానీ ఇది కూడా ఒక కారణం. 2 విషయాలు మెయిన్. ఎవరికి ఆల్రెడీ హార్ట్ అటాక్ వచ్చిందో, స్టెంట్ వచ్చిందో, బైపాస్ సర్జరీ చేశారో వీళ్ళందరికీ ఖచ్చితంగా రిస్క్ డబల్ ఉంటుంది. సో ఎవరికి హార్ట్ అటాక్ రాలేదో వీళ్ళందరికీ కొంచెం రిస్క్ ఉన్న, హార్ట్ అటాక్ ఎవరికి వచ్చిందో వాళ్ళకి ఖచ్చితంగా మోర్ దెన్ 65 డెసిబెల్ ఎక్కువ అవుతే వాళ్ళకి హాస్పిటలైజేషన్, హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ ఆల్మోస్ట్ 35% ఇంక్రీజ్ అయ్యి ఉంటుంది. ఇది ఒక్కసారి అండర్లైన్ చేయాల్సిన విషయం. ఒకవేళ నిజంగానే గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతూ ఉంటే, ఆల్రెడీ ఒకసారి హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళైనా లేకపోతే స్టంట్స్ వేసుకుని ఉన్న వాళ్ళైనా అక్కడ వీళ్ళందరూ కూడా ఈ డెసిబల్స్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండండి. అంతా అయిపోయింది కదా అని కాదు, ఆయన చాలా క్లియర్గా చెప్తున్నారు. 30% ఇంక్రీజ్ అయ్యాయని చెప్తున్నారు. 60 డెసిబెల్ దాటకూడదండి. 65 డెసిబెల్ కంటే ఇంకా 5 డెసిబెల్ ఎక్కువ అవుతాయి. స్టడీస్, సైంటిఫిక్ స్టడీస్ షోస్ దట్ 34% ఇంక్రీజ్ ఇన్ హార్ట్ అటాక్స్. ఈ మధ్య కాలంలో మొన్న ఒక వార్త కూడా చదివాను. అతను మ్యారేజ్ ఫంక్షన్లోనే ఎక్కువ సౌండ్స్ పెట్టుకుని ఆయన అప్పుడు దాకా బాగానే డాన్స్ చేశారు, ఆల్ ఆఫ్ సడన్ కుప్పకూలిపోయాడు, అతను చనిపోయారు. హార్ట్ అటాక్ అంటే ఎవరు నమ్మలేదు. సో ఎక్కడో మనకి తెలియని ఇంకొకటి లోపం, ఎక్కడ మనం ఎంజాయ్మెంట్ మాటను మనకి గుర్తించలేనిది ఏంటంటే సౌండ్ పరంగా కూడా మనం చాలా లైట్ తీసుకుంటున్నామేమో అనిపిస్తుంది. ఎరిథమియాస్ లెవెల్స్ ఏదో అంటే హార్ట్ రేట్ ఎక్కువ అయ్యి హార్ట్ ఇర్రెగ్యులర్ అయిపోతుంది. ఎరిథమియాస్ ఎక్కువ అవుతుంది, ఆర్టరియల్ ఫిబ్రిలేషన్స్ ఎక్కువ అవుతాయి, ప్లాక్ రప్చర్ ఇమ్మీడియట్గా ప్లాక్ రప్చర్ అవుతుంది. సో పేషెంట్ మంచిగా ఉంటారు, ఒక 10-15 మినిట్స్ వాళ్ళు డీజేలో సౌండ్ పొల్యూషన్లో డాన్స్ చేస్తారు, సడన్గా ప్లాక్ రప్చర్ అయింది అనుకోండి, ఇమ్మీడియట్గా పేషెంట్కి హార్ట్ అటాక్ వస్తుంది. ఆ టైంలో అందరూ డీజేలో బిజీగా ఉంటారు కనుక వీడికి పట్టించుకోరు. సో ఇమ్మీడియట్గా గోల్డెన్ అవర్లో పట్టించుకోరు అనుకోండి, పేషెంట్ సడన్ కొలాప్స్ అయిపోతారు. గోల్డెన్ అవర్ అనేది చాలా ముఖ్యమైనది. ఆ టైంలోనే మనం ఏదైనా అత్యవసరమైనవి ఏమైనా ఇస్తూ ఉంటాం, మనం ఒకవేళ ఏమన్నా చేయాలన్నా కూడా అప్పుడు. కానీ ఆ గోల్డెన్ అవర్ అనేది ఈ ఎంజాయ్మెంట్ మూడ్లో పడి చాలా మంది మర్చిపోతున్నారు, అక్కడ మనం కోల్పోతున్నాం. అండ్ ఇంకొకటి, డీజే కల్చర్ అనేది మనం ఇప్పుడు వెర్రితలలు వేస్తోంది. ఒకనొక సౌండ్ లెవెల్ వరకు ఓకే, కానీ ఆ తర్వాత దాన్ని ఎక్కువ పిచ్చి మీరుతోంది అనేది మనకు తెలుస్తోంది. ఒకసారి ఉత్సవ కమిటీ వాళ్ళు కూడా ఉన్నారు. శశిధర్ గారు, ఎలా ఉంటుందంటే ఇదెంతో ప్రాశస్త్యంతో కూడుకున్న ఒక బాధ్యత మీ చేతిలో ఉంటుంది. ఇప్పుడు మీరు అటువంటిప్పుడు అక్కడికి వచ్చిన వారిని, అంటే మేము ఇంతసేపు ఉంటాం కదా, లేకపోతే నిమజ్జనం చేస్తున్నాం, లేకపోతే నిద్ర వచ్చేస్తుంది, దాంట్లో నుంచి బయటపడటానికి మేము కాస్త సౌండ్ ఎక్కువ పెట్టుకుంటాం, దాంట్లో తప్పేంటి, ఈ కైండ్ ఆఫ్ వాదన కూడా ఉంటుందండి. మీరు ఎలా చూస్తారు ఈ ఇష్యూని? TV9కు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితికి ఉన్న ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవం కారణంగా 4 రోజులుగా నిద్రలేని రాత్రులు గడుపుతున్నా మీరు పిలిచిన ఈ చర్చకు నేను వచ్చినాను. ఇంకా నిమజ్జనం జరుగుతూ ఉంది. ఎందుకంటే భాగ్యనగరంలో జరిగేటువంటి గణేష్ ఉత్సవాలకు వచ్చినటువంటి అడ్డంకులను తొలగించుకోవడం లోపల భక్తుల పక్షాన TV9 మాకు అండగా నిలబడ్డది. ఆ గౌరవంతో అసలు ఈరోజు ఇప్పుడు టీవీ డిబేట్లో కూర్చున్నప్పుడు
అంటే గడిచిన 4 రోజులుగా ఈ ప్రభావం మనిషి మీద ఎట్లుంటుందంటే నన్ను చూస్తే అయ్యో చెప్పవచ్చు. సార్ థ్యాంక్ యూ మాకు తెలుస్తుంది సార్ నిజంగా నిద్ర లేకుండా అయితే Yeah. నిమజ్జనం జరుగుతుంది కాబట్టి మొదటగా 45వ సామూహిక గణేష్ నిమజ్జనోత్సవాలను మీ అందరి సహకారంతో విజయవంతంగా పూర్తి చేసుకున్నాం. ఇంకా చివరి ఘట్టం మరికొంతసేపట్లో ముగిస్తూ ఉంది.